Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ప్రజలల్లో మూఢనమ్మకాలు, ప్రజలల్లో అతి విశ్వాసాలు ఉన్నంత వరకు దొంగ బాబాలు, దొంగ స్వాములు అనేవాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారండి. దానికే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి వీళ్ళని దొంగ బాబాలు అంటారా, మరి ఏమంటారు అనేది మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేనండి, ఈ మధ్యకాలంలో కర్ణాటకలో ఇద్దరు బాబాలు పుట్టుకొచ్చారండి, స్వాములు. అందులో ఒకడు అప్పాజీ, ఇతడిది యాదగిరి డిస్టిక్ అట. ఇక ఇంకొక మహానుభావుడు రషీద్ ముత్య, ఇతను నారాయణపూర్, అదే కర్ణాటక. మరి కర్ణాటకలో పబ్లిక్ ఈ బాబాలను, స్వాములను ఎలా నమ్ముతున్నారో ఏమో. అప్పుడు కూడా ఒకడు లడ్డు ముత్యమని, అసలు ఏంటో ఏమో ఈ కర్ణాటక అమాయక ప్రజలు అనుకున్నాను, కానీ ఇంత అమాయకులను మాత్రం నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మరి వీళ్ళు దొంగ బాబాల, దొంగ స్వాముల ఏంటిది అనేది ప్రభుత్వము నిగ్గు తేరాల్సిన అంశము. మరి ఇది ప్రభుత్వం నిగ్గు తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.